హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 25th జూలై షిఫ్ట్ టు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ హిందీలో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు ఆ అబ్బాయి. ట్రాన్స్లేట్ చేసుకున్నారు, ఆన్సర్ పెట్టలేదు. సరే, మనం పెడదాం. गुरु शेषाधर आचार्य को निम्नलिखित में से किस क्षेत्र में योगदान के लिए 2020 में पद्मश्री. సరే, అదంతా మనకు అనవసరం. మనకు తెలిసిన పేరు గురు శాషాధర్ పద్మశ్రీ 2020. సో ఏ ఫీల్డ్ లో ఇచ్చారు? వాద్యయంత్ర అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి. శాస్త్రీయ నృత్యం క్లాసికల్ డాన్స్, లోక్ నృత్యం అంటే ఫోక్ డాన్స్, హిందుస్థాన్ శాస్త్రీయ గాయన్ అంటే హిందుస్థాన్ క్లాసికల్ సింగింగ్ అని. సో గురు శాషాధర్ కి ఫోక్ డాన్స్ ఏంటిది? ఫోక్ డాన్స్ గాను అతని కాంట్రిబ్యూషన్ కి 2020లో అతనికి పద్మశ్రీ అవార్డ్ రావటం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్. ఇతను ఫ్రమ్ ఒడిషా, గురు శాషాధర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మళ్ళీ ఆన్సర్ చేసేది కరెక్ట్ పెట్టండి. निम्नलिखित में से कौन सा संगीत का संगीत वाद्य यंत्र संतूर से जुड़ा है? సంతూర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కి అసోసియేట్ అయిన పర్సన్ ఎవరని అడుగుతున్నారు. అల్లావుద్దీన్ ఖాన్ హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్, అన్నపూర్ణదేవి సుర్బాహర్, పండిత్ శివకుమార్ శర్మ. ఇతను ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ సంతూర్ ప్లేయర్. ఓకే, అండ్ అల్లావుద్దీన్ సరూర్. విలాయత్ ఖాన్ ఫెమిలియర్ కదా, సితార్. నెక్స్ట్, atomicity of chlorine. So atomicity of chlorine is diatomic. So chlorine is a diatomic molecule. So chlorine లో Cl2 గా ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఓకే, అంటే 2 atoms of chlorine జాయిన్డ్ అని. ఏ బాండ్ ద్వారా? కోవాలెంట్ బాండ్. ఓకే, సో chlorine atomic number is 17. And chlorine belongs to which group? Group 17, which we call them as halogens. Next, how many elected members are there in the Legislative Assembly of Telangana till December 2022? 119 ఉన్నారమ్మా. సో తెలంగాణ 29th స్టేట్. నెక్స్ట్, वर्ष 2022 में, ओके, इन द ईयर 2022 स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय ने मिनिस्ट्री ऑफ परिवार फैमिली स्वास्थ्य हेल्थ, मिनिस्टर ऑफ हेल्थ एंड फैमिली 2030 आत्महत्या मृत्यु दर में प्रतिशत की कमी लाने के लिए एक राष्ट्रीय आत्महत्या रोकथाम रणनीति की घोषणा की. नेशनल सुसाइड प्रिवेंशन स्ट्रैटेजी. मृत्यु दर में प्रतिशत అంటే परसेंट. కమీలాని అంటే తగ్గించడం. సో
10%. Minister of Health and Family Welfare నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ 2022లో అనౌన్స్ చేసింది. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఈ సూసైడ్ మోర్టాలిటీ రేట్ ని 10% తగ్గించాలి బై 2030. నెక్స్ట్ మళ్ళీ राउत नाच निम्न से किस राज्य में प्रसिद्ध है? राउत नाच RAUT. तो राउत नाच छत्तीसगढ़ की संबंधिंచిన famous folk dance. Okay, so this was performed by Yadav community. And ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు అంటే మెయిన్లీ డ్యూరింగ్ హోలీ, సమ్ అదర్ ఫెస్టివ్ అకేషన్స్. అండ్ యాదవాస్ వీటిని కృష్ణ డివోటీస్ అంటాము. అండ్ దట్స్ ఇట్. నెక్స్ట్ ఏంటి వీడు మొత్తం హిందీ 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 హిందీ. భారతీయ సశస్త్ర ఓకే హిందీ చదివి చాలా కాలం అయిందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇతని పుణ్యమాన भारतीय सशस्त्र बलों के कमांडर इन चीफ होने के नाते गणतंत्र दिवस के अवसर पर मार्च 1 के दौरान सशस्त्र बलों के विभिन्न रेजिमेंटों की सलामी कौन लेते हैं? రిపబ్లిక్ డే అప్పుడు ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ లో కమాండర్ ఇన్ చీఫ్ ఎవరికి సెల్యూట్ చేస్తారు అంటే మార్చ్ పాస్ట్ చేస్తూ ఎవరికి సెల్యూట్ చేస్తారు అంటే రాష్ట్రపతికి, ప్రెసిడెంట్ కి సెల్యూట్ చేస్తారన్నమాట. ఓకే, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెల్యూట్ తీసుకుంటారు ఎవరి నుంచి? ఆర్మడ్ ఫోర్సెస్ నుంచి. ఎప్పుడు? మార్చ్ పాస్ట్ అప్పుడు, during the occasion of what? Republic Day, Ganatantra Divas. Next, प्रसिद्ध कवि और नाटककार राजशेखर निम्नलिखित में से किस प्रतिहार राजा के दरबार में दरबारी कवि है? రాజశేఖర్ ఏ రాజు యొక్క కవి అంటున్నారు? సో రాజశేఖర్ మహేంద్రపాల్ కింగ్డమ్ లో ఎమినెంట్ పోయిట్ అన్నమాట. సో స్పెషల్ గా ఇతను సాంస్క్రిట్ పోయెట్. ఓకే, అండ్ in the court of Mahendra Pal. Next, माइकल फैराडे नाम के एक अंग्रेजी वैज्ञानिक ने इस वर्ष में प्रदीपक इल्यूमिनेटिंग गैस में बेंजीन की खोज की थी. మనకు అర్థమైంది మైకెల్ ఫారడే బెంజీన్ ఇల్యూమినేటింగ్ గ్యాస్ కిస్ వర్షమే ఏ ఇయర్ లో? సో ఎప్పుడు డిస్కవర్ చేశారు అంటే 1825 లో. అయితే మైకెల్ ఫారడే బెంజిన్ ని ఇల్యూమినేటింగ్ గ్యాస్ లో డిస్కవర్ చేశారు. ఎప్పుడు అంటే 1825 లో. నెక్స్ట్, మళ్ళీ ఇతను ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాడు, ఎయిదర్ పెట్టట్లేదు, పెట్టినా తప్పు పెడుతున్నాడు. ఒక ఆప్షన్ కరెక్ట్ గా పెట్టాడు ట్రాన్స్లేట్ చేసిన వాటిల్లో. उत्तर वैदिक काल में निम्नलिखित में से कौन सा वर्ण मुख्य रूप से खेती, पशुपालन और व्यापार जैसे काम करता था? उत्तर वैदिक काल. उत्तर वैदिक काल అంటే లేటర్ వేదిక్ పీరియడ్.
ఇప్పుడు నేను ట్రాన్స్లేషన్ కూడా లేటర్ వేదిక్ పీరియడ్ లో ఎవరిని ఫార్మింగ్, పశుపాలన, యానిమల్ హస్బెండరీ ట్రేడ్ లో ఇన్వాల్వ్ చేస్తాము అంటే వైశ్యాస్ని, వ్యాపార, బిజినెస్ వైశ్యాస్ కదా. ఓకే, సో లేటర్ వేదిక్ పీరియడ్ లో యానిమల్ హస్బెండరీ, ఫార్మింగ్ అండ్ ట్రేడ్ కి సంబంధించిన వర్ణ ఎవరు? వైశ్య. నెక్స్ట్ ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ కాంటినెంటాలిటీ. సో కాంటినెంటాలిటీ అంటే ఏంటి? కాంటినెంటాలిటీ అంటే అదొక టెంపరేచర్ వేరియేషన్ కి, ఒక ల్యాండ్ మాస్ లో డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ వేరియేషన్ ని రిఫర్ చేస్తుంది అనమాట. సో కాంటినెంటాలిటీ మీనింగ్ కూడా వచ్చేసి వెరీ హాట్ డ్యూరింగ్ సమ్మర్స్ అండ్ వెరీ కోల్డ్ డ్యూరింగ్ వింటర్స్. ఈ కాంటినెంటాలిటీ అనేది చాలా ఫ్యాక్టర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, ఓషన్ కరెంట్స్, ప్రివైలింగ్ విండ్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట. సో కాంటినెంటాలిటీ వెరీ హాట్ డ్యూరింగ్ సమ్మర్స్ అండ్ వెరీ కోల్డ్ డ్యూరింగ్ వింటర్స్. Where when was the first Khelo India University Games held? Odisha 2020. సో ఫస్ట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఒడిశా 2020లో జరగటం జరిగిందనమాట. ఈ ఈవెంట్ ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేశారు అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా ఆబ్వియస్లీ. అండ్ ఈ ఈవెంట్ యొక్క ఈ గేమ్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే స్పోర్ట్స్ కల్చర్ ని ప్రమోట్ చేయడానికి యూనివర్సిటీ స్టూడెంట్స్ లో. ఓకే, సో 150 యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేశాయి. ఆల్మోస్ట్ 3000 అథ్లెట్స్ పార్టిసిపేట్ చేశారు. అది నెక్స్ట్ మళ్ళీ హిందీ 16 హిందీ, 17 హిందీ, 19, 20. అరే బాబు, ఇంకేమన్నా సోర్స్ ఉందేమో చూస్తాను. జస్ట్ మినిట్. पहले एलोगो एडजस्ट అవుదాం. नवंबर 2021 तक संपूर्ण भारत के विभिन्न शहरों में यातायात को कम करने के लिए भारतमाला परियोजना के चरण के तहत रिंग रोड के लिए कितने शहरों की पहचान की गई है? Okay, Google Translation is system. So, okay, as of November 2021, how many cities have been identified for ring roads under phase 1 of the Bharatmala project to ease traffic in various cities across India? Is the question. So, 28 cities have been identified. So, ఈ భారత్మాల పరియోజన అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ అన్నమాట. రోడ్స్ అండ్ హైవేస్ ప్రాజెక్ట్ కి ఫండెడ్. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి. వేటి మధ్య కనెక్టివిటీ అంటే అనేకమైన రీజియన్స్ అండ్ అలానే ఎకనామిక్ గ్రోత్ ని ప్రమోట్ చేయాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఫేజ్ 1, ఈ ప్రాజెక్ట్ లో ఫేజ్ 1 కి గాను 28 సిటీస్ ని, వాటిలో ఉన్న రింగ్ రోడ్స్ ని డెవలప్ చేయాలని అనుకున్నారు. నెక్స్ట్, भारत और बांग्लादेश के सुंदरबन में पाई जाने वाली मैंग्रोव वृक्ष की किस प्रजाति को वैज्ञानिक रूप से हेरिटेज फार्म्स के रूप में जाना जाता है? हेरिटेज कादू, हेरिटिएरा, Okay, Heritiera farms. Okay. Heritiera farms. HERITIERAFORMES అన్నమాట. సో మ్యాంగ్రూవ్ ట్రీస్ మనకి సుందర్బన్స్ లో ఉంటాయి కదా, బంగ్లాదేశ్ లో. సుందర్బన్స్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి అండ్ అలానే బంగ్లాదేశ్ లో వాటిని ఏమంటామంటే సుందరి అంటాము. సో
వీటిని సైంటిఫికల్ గా హెరిటరీ ఫార్మ్స్ అని అంటామన్నమాట. ఓకే, సుందరి. నెక్స్ట్, who introduced Zamindari settlement as a measure of land revenue administration. Zamindari settlement is related to Lord Cornwallis. So Lord Cornwallis 1793 లో ఈ జమీందారీ సెటిల్మెంట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది యాజ్ ఎ మెజర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అనమాట బ్రిటిష్ ఇండియాలో. సో ఈ జమీందారీ సిస్టమ్ సెటిల్మెంట్ ఏంటి అంటే ఇది ఒక సిస్టమ్. ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ జమీందార్స్ కి గ్రాంటెడ్ చేసింది అనమాట. అంటే ఈ రెవెన్యూని కలెక్ట్ చేసుకునే హక్కు పెజెంట్స్ నుంచి వాళ్ళ యొక్క ఏమంటారు అమౌంట్ ఆఫ్ రెవెన్యూతో పే చేసుకొని కంపెనీతో ఎక్స్చేంజ్ చేసుకుంటానికి అనమాట ఈ జమీందారీ సెటిల్మెంట్ అనేది. ఎవరు? లార్డ్ కార్న్వాలిస్ 1793. నెక్స్ట్, निम्नलिखित में से कौन विश्वनाथन आनंद के बाद भारत का दूसरा ग्रैंड मास्टर है? ग्रैंड मास्टर విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఎవరు అంటే దివ్యేందు బరావ్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత. నెక్స్ట్, प्रधानमंत्री रोजगार सृजन कार्यक्रम पीएमईजीपी योजना भारत सरकार के लिए मंत्रालय द्वारा शुरू की गई थी. किस मंत्रालय? ए मिनिस्ट्री अंत? प्राइम मिनिस्टर. पीएमईजीपी गुर्तुंदा? प्राइम मिनिस्टर एंप्लॉयमेंट जनरेशन प्रोग्राम. सो इदी मिनिस्ट्री ऑफ माइक्रो स्मॉल एंड मीडियम एंटरप्राइजेस, सूक्ष्म लघु और मध्यम, माइक्रो स्मॉल एंड मीडियम enterprises, Ministry of Micro, Small and Medium Enterprises, Prime Minister Employment Generation Program, PMEGP, Prime Minister Employment Generation Program. Next, the Indian Constitution originally consisted of dash articles. We have 395 articles, 22 parts, 7 schedules. Sorry, no, not 7. 12 schedules. Okay. And కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? 1949 November 26. It came into effect on January 26, 1950. Okay, so 22 parts ఉంటాయి, 12 schedules ఉంటాయి. Next, which cells also called neurolemma cells are the main glial cells in the PNS and play an essential role in the survival and functions of neurons. So, neurolemma cells and Schwann cells antamu. Ivi main glial cells in the PNS. So, ivi em chesti ante they provide myelin sheath. దేనికి? axons of neurons ki. Okay, so ee myelin sheath em chestundi ante ee nerve impulses ni fast ga conduct chestundi annamata. Okay, alane ee Schwann cells anevi damaged axons ni kuda regenerate cheyadaniki use avutayi. Damaged axons regeneration. Okay, next. Okay, chicky. चिकित्सकों द्वारा अनुशासित आहार संबंधी दिशा निर्देशों को अनुसार स्वस्थ वयस्कों और
4 वर्ष से अधिक उम्र के बच्चों में कोलेस्ट्रॉल के अंतर्ग्रहण के लिए RGA डैश mg पर दिन है. Cholesterol intake in healthy adults and children over 4 years of age की ఎంత అని అడుగుతున్నారు. దట్ ఈస్ 300 milligram per day cholesterol intake for adults and children above 4 years. On 21 November 2022, who assumed charge as the new election commissioner of India? Election commissioner of India 22 is Arun Goel. So Arun Goel was the new election commissioner EC of India on 21st November 2022. As of now, April 24, Chief Election Commissioner is Shri Rajiv Kumar. Okay, 2024 April. Next. Which of the following is not one of the characteristics of the new agricultural strategy? The new agricultural strategy లో chemical fertilizers యూజ్ చేశారు, hybrid seeds యూజ్ చేశారు, extensive irrigation, యూజ్ ఆఫ్ ఆర్గానిక్ మాన్యూర్స్ అనేవి న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీలో లేదన్నమాట. మెకానైజేషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ निम्नलिखित में से कौन नोबेल पुरस्कार विजेता है जिसे सूक्ष्म वित्त प्रणालियों के जनक के रूप में भी जाना जाता है? सो नोबेल पुरस्कार इच्चारू जिसे सूक्ष्म वित्त प्रणालियों के जनक फादर ऑफ सूक्ष्म माइक्रो finance systems. Father of microfinance system is Mohammed Yunus. Father of microfinance system. Repeated bit. Father of microfinance system is Mohammed Yunus. Next. In dash, Lord Curzon, Viceroy of India, announced the partition of Bengal. Lord Curzon, partition of Bengal and year. ఈ మూడిట్లో ఏదో ఒక బిట్ అడగచ్చు అనమాట. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. లార్డ్ కర్జన్ అడగచ్చు ఆన్సర్ గా, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ లార్డ్ కర్జన్ అడగచ్చు, ఏ ఇయర్ అని అడగచ్చు. ఓకే, లేకపోతే 1905 పార్టీషన్ ఆఫ్ బెంగాల్ కి అసోసియేట్ అన్న వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కర్జన్ అని కూడా అడగచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. Who among the following is appointed as new Attorney General for India in September 2022? September 2022, new Attorney General of India is R. Venkat Ramani. He is a senior advocate. Okay, ekkada ante Madras High Court lo. So yes, ఇది ఇవాల్టి 25 English, Hindi, English questions GSE. Okay, so must subscribe చేసుకోండి and మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, ఆల్ ది బెస్ట్.